డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు విరుచుకుపడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ కె వంశీ మోహన్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. వంశీ మోహన్ కు సంబంధించిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. శేర్లింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఆర్టీఓగా పనిచేసిన వంశీ మోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కొట్టేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురంలో ఏకంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ భూమిని తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత ఓ రియల్టర్కు దారాదత్తం చేసినట్లు గుర్తించారు. దీనికి ప్రతిఫలంగా సదరు రియల్టర్ నుండి వంశీ మోహన్ 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో వంశీ మోహన్ కు సంబంధించి 100 కోట్ల రూపాయల అక్రమాస్తులను అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. కుమార్, ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ సోదాల్లో ఇంకా ఎన్ని కోట్ల వరకు అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు? థ్యాంక్ యూ శ్రీదేవి. మొత్తానికి తెలంగాణలో మరొక అవినీతి తిమింగలం దొరికిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లలోని ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆయనకి సంబంధించిన ముఖ్యంగా 8 చోట్ల ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకదాటిలోని ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఆయన ఆర్డీఓగా అంటే షేర్లింగంపల్లికి సంబంధించి ఆర్డీఓ కూడా ఆయన అయితే పనిచేశారు. అయితే ముఖ్యంగా గతంలో కూడా అతనిపై అవినీతి ఆరోపణలు భారీ ఎత్తున అయితే ఉన్నాయి. అయితే ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి అంటే అతనిపై ఏసీబీ కేసు కూడా నమోదవడం జరిగింది. అయితే గతంలో షేర్లింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లోని ఏదైతే ఆర్డీఓగా వంశీ మోహన్ అయితే పనిచేశారో ఆ సమయంలో అంటే ఆ పదవులు అడ్డం పెట్టుకొని ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ఏదైతే కొట్టేసినట్లు కూడా ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్ అలాగే పింగ్లీపురం పరిధిలో ఏకంగా 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఈయన కాజేసినట్లయితే ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. అయితే ముఖ్యంగా ప్రభుత్వ భూమిని గుట్టు చప్పుడు కాకుండా తన మామ పేరు రిజిస్టర్ చేయించినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఒక ప్రముఖ రియల్టర్ కు ఆ భూమిని మొత్తం కూడా దారాదత్తం చేసినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఆ డీల్ కి ప్రతిఫలంగా రియల్టర్ నుంచి వంశీ మోహన్ కు ఏకంగా 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ రూపంలో కూడా లంచంగా కూడా ఏదైతే ఆయనకైతే అప్పగించినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే జరుగుతున్న ఈ సోదాల్లో వంశీ మోహన్ కి సంబంధించి 100 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఏసీబీ అధికారులు అయితే గుర్తించినట్లయితే తెలుస్తుంది. గత ప్రభుత్వం అంటే ప్రభుత్వ భూములు రియల్టర్ కు అప్పగిస్తూ అలాగే 100 కోట్లు వెనకేసుకున్నట్లు ఇప్పటికే ఒక్కొక్కటి కూడా బయటపడుతుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రెవెన్యూ శాఖలో ఇదొక భారీ అవినీతి తిమింగలం అని చెప్పొచ్చు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలోని ఏసీబీ అధికారులు ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు అన్ని కూడా ఏదైతే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారో వాటి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటది అనే దానిపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు లెక్కలు కూడా వేసినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో షేర్లింగంపల్లిలో ఆర్టీఓ కింద పనిచేసిన సమయంలో కూడా ఇదే అవినీతి ఏదైతే వంశీ మోహన్ కొనసాగిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కొన్ని 100 కోట్లు ఆస్తులు ఇప్పటికే ఆయన సంపాదించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు వంశీ మోహన్ తో పాటు అతని బంధువులు అలాగే స్నేహితుల ఇళ్లలో ప్రతి చోట కూడా ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో కూడా ఏసీబీ అధికారులు అనేక అవినీతి తిమింగలను అయితే పట్టుకున్నారు. అయితే ఇది అతిపెద్ద అవినీతి తిమింగలం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తన పదవిని అంటే అడ్డు పెట్టుకొని భారీ ఎత్తున భూ కుంభకోణం అంటే ప్రభుత్వ భూమికి సంబంధించి అన్ని కూడా కాజేసినట్లయితే తెలుస్తుంది. వాటన్నిటిని కూడా వాళ్ళ మామ పేరు మీద రిజిస్టర్ చేయించిందే కాకుండా అక్కడి నుంచి ఒక రియల్టర్ కు కూడా వాటిని బదిలీ చేయడం అలాగే రియల్టర్ కు బదిలీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే అంటే లంచం రూపంలోని మరికొన్ని ఫ్లాట్లు అతను స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇతనిపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ముఖ్యంగా అంటే ఈయన ఎక్కడెక్కడ పదవుల్లో పనిచేశారు, ఎన్ని చోట్ల పనిచేశారు, అక్కడ ఈయన డీల్ చేసిన కేసులు ఎన్ని ఉన్నాయి వాటన్నిటిపై ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తిగా ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో అయితే 8 చోట్ల ఈ సోదాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు నడిచే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే పలు కీలకమైన డాక్యుమెంట్లు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని బ్యాంక్ లాకర్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఆ బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే కనుక దాంట్లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసిన సమయంలో అంటే ఎక్కడెక్కడ పనిచేసారో ఏ ప్రాంతాల్లో పనిచేశారో ఆ ప్రాంతాలకు సంబంధించి ఆయన టేకప్ చేసిన కేసులు ఎలా ఉన్నాయి, అయితే ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేశారు అంటే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తికి ఏ విధంగా రిజిస్టర్ చేశారనే దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతాయి. అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.